సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరిగింది. శస్త్రచికిత్స తర్వాత నటుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం 7 బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కరీనా కపూర్ కూడా స్పందించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్ నివాసంలో గురువారం దాడికి గురయ్యారు. రాబరీ ప్రయత్నంలో ఒక దుండగుడు ఆయనపై దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబై పోలీసుల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ నివాసంలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ప్రవేశించినట్టు సమాచారం. ఈ సంఘటనలో సైఫ్ కత్తితో జరిగిన ఘర్షణలో గాయపడ్డారని తెలుస్తోంది. ఆయనను చికిత్స కోసం లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి తర్వాత కరీనా కపూర్ నుండి మొదటి స్పందన వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆమె ప్రస్తావించారు. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. నిజానికి బుధవారం రాత్రి ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ కి 6 చోట్ల గాయాలయ్యాయి. ఆ తర్వాత అతన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన ఘోరమైన దాడి తర్వాత అతని అభిమానులు ఆందోళన చెందారు. అతని భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారు. కరీనా కపూర్ తాజా ప్రకటన అభిమానులకు వారి ఆందోళనల మధ్య ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి. తన సైఫ్ అభిమానులను ఓపిక పట్టాలని అభ్యర్థించారు. కరీనా కపూర్ తరపున ఆమె బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ల ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. సైఫ్ చేతికి గాయాలున్నాయి. వారిని అడ్డుకునే క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. మీడియా అభిమానులను ఊహాగానాలు చేయవద్దని మేము అభ్యర్థిస్తున్నాము. మీ సపోర్టుకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో సైఫ్ అలీ ఖాన్ పై దాడి, ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తితో సైఫ్ గొడవ పడినప్పుడు అతను కత్తితో దాడి చేశాడు. దాని కారణంగా అతను 6 చోట్ల గాయపడ్డాడు. సైఫ్ కుటుంబ సభ్యులు మేల్కొనే సమయానికి దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. బాంద్రా పోలీసులు ప్రస్తుతం 3 అటెండర్లను విచారిస్తున్నారు. వారిలో ఒకరు కూడా గాయపడ్డారు. ఈ దాడిపై సైఫ్ అలీ ఖాన్ టీం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే గాయపడిన ఆయన ప్రస్తుతం శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్నారు. ఓపిక పట్టాలని మీడియాకు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పోలీసుల వ్యవహారం. మేము పరిస్థితి గురించి మీకు తెలియజేస్తాము అని పేర్కొన్నారు. కాగా సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్, కుమారులు తైమూర్ జహ్లతో కలిసి గత వారం స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చారు. వారు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటానికి అక్కడికి వెళ్లారు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరగగా శస్త్రచికిత్స తర్వాత నటుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం 7 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇంట్లో పనిచేస్తున్న పలువురిని విచారిస్తున్నారు.